హలో హలో బ్రహ్మానందం గారు వస్తారనుకున్నాం సార్. మీరెవరు? గౌతమ్ కదా నువ్వు? వెళ్ళి మీ నాన్న పంపించు. నిన్నే ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి లేదే బ్రహ్మానందాన్ని గౌతమ్ అనుకున్నారు కదా. యంగ్ లుక్. సూపర్ నైస్ టు హావ్ యు సార్. అసలు మేము మామూలుగా అసలు గురూజీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చేయలేదు. సేమ్ అదే స్టైలు. ఏంటి డ్రెస్సింగ్ చేసావు అక్కడ? అదే అంటే ఇప్పుడు ఇది ఉందని తెలిసి రాత్రి షాపింగ్ చేసి చాలా హర్ట్ అయ్యాను ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకని? ఎందుకనేంటయా? ఎందుకనేంటి మీరు చేసిందండి? వెంకటేష్ గారు చేసిందండి ఈ సినిమాలో క్యారెక్టర్. ఓహో, ఏం క్యారెక్టర్ చేశాడు ఆయన? క్యారెక్టర్ చేశారు కదా సార్. మీరు నత్తోడు క్యారెక్టర్ చేశారు కదా. చేశారు. మీ ఇద్దరు చేత ఆయన చేయించాడు కదా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నువ్వు నోర్మోయ్ చెప్పింది వినంతే. చేస్తున్నారండి. మరి నేనంటే ఎవరనుకున్నావు? ఎలా పోక్లీస్ నా కొడక వెనకాల అమ్మాయి కూర్చుంటే నీకు ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. నో, ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే, తిన్నగా వెళ్ళండి. చూసారుగా? చూసావు. చంటి సినిమాలో ఆ క్యారెక్టర్ నేను చేశాను కదా. అవును, సేమ్ క్యారెక్టర్ వెంకటేష్ గారు చేయించారు మీరు. అంటే గురూజీ ఆయనేమో నాకంటే బాగా చేశాడు. నేను చాలా గొప్పగా చేశాను ఫీల్ అయితే అద్భుతంగా చేసి మొత్తం అంతా 2 రాష్ట్రాల ప్రజలు వెంకటేష్ గారు F3లో రేజికటి క్యారెక్టర్ ఎరగదీశాడని వచ్చింది. ఒక మాట చెప్పాలి కదా నాకు. కాదు ఏంటి కాదు అంత పోనీ సార్ మీరు చెప్పినట్టే ఉండండి. ఒకసారి ఆయన అడగండి. అహనా పెళ్ళంట్లో నత్తోడి క్యారెక్టర్ చేశాను కదా నేను. చూడండి. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి బాల్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుకుంటాం. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళు ఎవరు ఈ గుమ్మం తొక్కరు. అహనా పెళ్ళి చేశారు కదా. అంటే మీరు అలా చేశారు, మేము దాన్ని కొద్దిగా మనోడితో డాన్సులు చేపిస్తూ కొద్దిగా వరం చెప్పేవారు. డిఫరెంట్ చేసామండి. కాదు అంత అరుపులేదు అంటే చంటి అంటే మాది మీదేనండి. నేను చేస్తాను, మీరే హీరో నేను చేస్తాను. చేయటం తప్పే ఉంది. తప్పే ఉంది. తప్పే ఉంది. తప్పే ఉంది. భలే వాళ్ళు తప్పే ఉంది సార్. అహనా పెళ్ళి ఆయన ఏంటంటే అంటున్నాడు. ఒకసారి దగ్గరికి అంటే బాగుందండి. వెళ్ళు. అరే మీ ఇద్దరు చేస్తే అదిగో మీకు దండం పెడతా, మీ దూరంగా ఉండండి. కానీ ఎక్సలెంట్గా చేశారు వెంకటేష్ గారు. సూపర్గా చేశారు. కొట్ల కానీ ఒకటే, మీ ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ వస్తాయి. అది మాత్రం డౌటే లేదు. అసలు మీ ఇన్స్పిరేషన్తో మా కామెడీ అనేది మిమ్మల్ని చూసిన తర్వాతే. సో ఆ ఇన్స్పిరేషన్తో చేసాము. ఇవాళ ప్రేక్షకులు ఇంత సూపర్ గా రిసీవ్ చేసినందుకు, డైరెక్టర్ గారు మళ్ళీ కన్సీవ్ చేసినందుకు రండి సార్. మీరు అసలు టోటల్ గా ఇతన్ని ఇది ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ కూర్చోండి సార్. వెంకటేష్ గారు, వరుణ్ డైరెక్టర్ గారు, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫస్ట్. నాకు ఈ సినిమా చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది అని. ఎందుకంటే చాలా సినిమాలు ఉంటాయి, చాలా సినిమాలు బాగుంటాయి. నాకు ఆనందంగా ప్రత్యేకంగా ఉన్నది ఎందుకంటే కామెడీని ఒక అద్భుతంగా పండించారు. కామెడీని పండించటానికి ఒక దిట్ట వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పట్లో మా గురువుగారు జంజాల గారి దగ్గర నుంచి, తర్వాత వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఈవి సత్యనారాయణ గారు కానివ్వండి, తర్వాత రాలింగి నరసింహారావు గారు, వైట్ల శ్రీను గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. కామెడీ అద్భుతంగా పండించారు. ఆ తర్వాత ఆ వరుసలో మళ్ళీ వాళ్ళ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కామెడీతో సినిమా హిట్ చేయొచ్చు. కథతో పాటు కామెడీ ఎక్కువ డామినేట్ చేస్తే హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఇంత హాయిగా నవ్వించిన ఆ ఖ్యాతి, దట్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. అడు వెంకటేష్ గారికి కొట్టిన పిండి కామెడీ
ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారని. మనవాడు వరుణ్ చేత వరుణ్ అసలు జనరల్గా మాట్లాడటమే చాలా తక్కువ. తన యాక్టింగ్ వరకు అది చేసి సైలెంట్. దాంతోపాటు కామెడీ చేయటంతో పాటు నత్తోడు చేయటం. ఇన్ని పాపం వాడిని ఎంత హింస పెట్టుంటావు నాకు అర్థమైంది సార్. మీ వీడియోలో చూసాను నేను సీరియస్గా. ఏది చూసినా కూడా క్యారెక్టర్ చూడటం వేరు. దట్ షోస్ హిస్ మెగ్నానిమిటీ. వెంకటేష్ గారు మీ క్యారెక్టర్స్ మీ ఎక్స్ప్రెషన్స్ చూసామండి అని చెప్పడం, దట్ షోస్ హిస్ మోడెస్టీ. అయినా చూసినంత మాత్రాన చెయ్యగలగాలి. ఇవాళ ఒక అలీ ఉన్నాడు. అలీ నేను కలిసి చేసిన క్యారెక్టర్స్ సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు వాటికి ఒక బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు దానికి అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. దాన్ని తూకం వేసేవాడు ఎవడంటే డైరెక్టర్. అంతమందిని మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గెస్ట్లు వస్తేనే గిల్ల కొట్టుకుని ఎప్పుడు వెళ్తారు. మీకు ఎలా ఉండేది గురుగారు అప్పుడు? మీరు అప్పుడు కూడా ఈవీవి గారి దాంట్లో ఇలాగే మేము ఇప్పుడు 35 మంది ఆర్టిస్టులు చేసాం. నాకు తెలిసి అలీబాబా దొంగలు అప్పలపురం మొత్తం ఇంత బ్యాచ్ ఉండేవాళ్ళు కదా. మీకు ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఎవ్వడికి వాడు బాగా చేసి డైరెక్టర్ దృష్టిలో పడిపోయి ఏం చేశాడు వీడు అని ఆ రోజు సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత అరే భలే చేసేవారు అలీ, అరే భలే చేసేవారు. అలీకి అసలు డైలాగే లేదు. అంటాడేంటో అలీబాబా డైలాగ్ లేదు, ఎప్పుడు వచ్చినా అదే మాట్లాడాడు. అయినా సరే కామెడీ పండించాలి. ఇట్లాగా టోటల్లీ నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్పగలను. మన తెలుగులో ఉన్నంతమంది కమెడియన్స్, ఊరికే కమెడియన్స్ అంటే కమెడియన్స్లా ఉంటాం కాదు, ఎవడి స్టైల్ వాడితో పండించగలిగిన కమెడియన్స్ మిగతా సౌత్ ఇండియన్ ఫిలింలో కానీ ఇండియన్ ఫిలింలో కానీ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో లేరేమో అన్న భావన కలుగుతుంది. గ్రేట్. మై రిక్వెస్ట్ ఈస్ టు ది తెలుగు ఫిలిం ఫీల్డ్ పర్టికులర్లీ, కమెడియన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో కామెడీ ఉంచండి. సూపర్. ఆ కామెడీ ఉండాలి, నవ్వుకోవాలి, హాయిగా ఉండాలి. ఎక్కడన్నా ఒకసారి నవ్వుకుంటే చాలా బాగుంటుంది అనేది. ఎక్కడన్నా ఒకసారి నవ్వుకోవడం ఏంటి, ఈ 2 సంవత్సరాలంతా ఖాళీగా ఉన్నాం, మొత్తం అంతా నవ్వుకోండి అని కామెడీని పంచిపెట్టాడు మన రావిపూడి. దాన్ని భుజాన వేసుకుని వీళ్ళిద్దరూ, దాంతోపాటు ఆయన ఉన్నాడు ఎవరు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్. వీళ్ళందరూ ఇంతమందిని పెట్టి వీళ్ళందరినీ మలయటం అంటాను చూడండి, ఒక మంద అరుస్తుంటే తప్ప అందరూ రారు. వీళ్ళందరితో చక్కగా ఒక అద్భుతమైన సినిమా తీసి, నేను ఒక సినిమా గురించి నన్ను పిలిచారు కాబట్టి చాలా గొప్ప సినిమా అండి ఇదని చెప్పడం కాకుండా, ఎవ్రీబడి ప్రతి వాళ్ళు అనుభవించి పలవరించే సినిమా F3. దట్స్ ఆల్. సార్ ఇప్పుడు నాకు వెంకీ గారితో చిరంజీవి గారితో ఇప్పుడు ఇదే మెగా ఫ్యామిలీ వారు ఉన్నాం. సో వీళ్ళిద్దరితో మీరు చాలా అసలు మామూలు సినిమాలు చేయలేదు. అవునండి. నాకు ద బెస్ట్ ఏంటంటే అబ్బాయి గారు, వెంకీ గారితో టైమింగ్. అవును. అసలు అరే ఓబిగా ఓసారి పంప్ సెట్ దగ్గర చూసావా నీళ్ళు అవుతున్నావు, నేను ఏం చెప్పాను నీకు, ఓసారి పంపు సెట్ దగ్గరికి వెళ్ళి వచ్చాయి ఇదంతా గొడవ ఉండదు అన్నాను. వెళ్ళను నేను శ్రీరామచంద్రుడి అన్నావు, ఇప్పుడు ఏమైంది చూడు. ఈయనతోటి కాంబినేషన్ లో చాలా సినిమాలు ఏంటో అనగానే దానికి ఏ రియాక్షన్ వల్ల తెలియదు, ఎదురుగా అలా ఇలాగా ఎవరి స్టైల్ వాళ్ళది. చిరంజీవి గారు కామెడీ అంటే ఆయనతో ఒక స్టైల్, ముక్కు మీద వెళ్ళిపెట్టి నన్ను గుర్తుపట్టి రఫ్ అని చెప్తామంటాడు ఆయన. ఎవరి స్టైల్ వాళ్ళది. నాగార్జున గారు కానీ బాలకృష్ణ గారి వీళ్ళందరిది ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో కామెడీ పండించిన, అంటే వీ హ్యావ్ గాట్ దట్ ఒక స్టఫ్ ఉన్న హీరోస్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, కమెడియన్స్ కానివ్వండి, వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీ బిలాంగ్ టు తెలుగు ఫిలిం ఫీల్డ్. 1985 or 86 నుంచి 95 వరకు గురూజీ అసలు కామెడీ అనే దానికి ఒక గోల్డెన్ ఎరా. కామెడీ సినిమాలు ఆ జనరేషన్ ఆ గ్యాప్ లో వచ్చినంతగా మళ్ళీ రాలేదు. అప్పుడు ప్రతి సినిమాలో అప్పుడు బ్రహ్మానందం గారు
నీకు అదే ఆయన లేకుండా మేము సినిమా చేసేవాళ్ళం కాదు ఫస్ట్ థింగ్. వెళ్ళగానే ముందు ఆయన ఉన్నారా, ఉంటేనే చేస్తాం అది. అండ్ నాకైతే కెరియర్ మొత్తం అబ్బాయి గారు, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రతి సినిమాలో ఇక మధ్యలో ఇక అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉండేది గురుగారు. జంధ్యాల గారిది ఒక స్టైల్, ఈవీవి గారిది ఒక స్టైల్, కృష్ణారెడ్డి గారిది ఒక స్టైల్. కృష్ణారెడ్డి వినాయక్ వినాయక్, లక్ష్మీ వైట్ సీను, వీళ్ళందరూ నమో వెంకటేశ్వర ఆ సీక్వెన్స్ నమో వెంకటేశ్వర అసలు టోటల్గా బట్టలు తీసే నూనెలు రాసుకుని ఏంటో మేము చేయటం అంటే కమిడియన్స్ మాకు అలవాటే, కానీ ఈయనకి చెప్తే. కానీ బెస్ట్ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారు వాట్ ఐ ఫైండ్ ఇన్ హిమ్ ఈస్ వాట్ డైరెక్టర్ సెట్. ఓకే, డైరెక్టర్స్ వరల్డ్ ఈజ్ అన్ ఆర్డర్. అతనికి తెలుసు ఏం చేయాలో, ఏం చేయించుకోవాలో అని. దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్ని సినిమాలు మేము చేస్తూనే ఉంటాం కదండి. రా బ్రహ్మ కూర్చో అనుకోండి, అది ఇది అని ఏదో మాట్లాడుకుని ఏదో ఎక్స్ప్రెషన్స్ అవి తర్వాత వస్తాయి అనుకోండి మనకి. అంటే ఆయన మీరు అన్నట్టు గురూజీ లొకేషన్కి వచ్చాక నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను, స్టార్ ఇమేజ్ అనేది అసలు క్యారీ చేయరు. అంటే ఇట్స్ ఏ కంప్లీట్ యాక్టర్, దట్స్ ఆల్. అవును, నేను ఆ సినిమా చూశాను. అండ్ నేను గట్టిగా మాట్లాడితేనేమో మీరు గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి అని, మీరేమో నలుగురు ఉన్నారు, నేను ఒక్కడనే, కాబట్టి నేనేం మాట్లాడలేను అనుకోండి. మాట్లాడండి. కాదు సార్, ఏం మాట్లాడతాం సార్? ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్ డామినేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తత్తయ్య అని ఎవరి కాళ్ళు అంటారేంటి? ఆ మాత్రం మెయింటైన్ చేయలేరా? ఆ మాత్రం మన మగతనం చూపించలేరా? ఎదురు తిరగలేరా? మగతనం తొక్కేసి అక్కడ మోయ్ అంటే ఎవడికోడు సైలెంట్ అయిపోవాలి. మరే మగతనం ఇలా తొక్కేస్తే కాళ్ళ కింద కాళ్ళ కింద గిల్ల 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 కొట్టుకోవాలి. నువ్వేంటి మరి నేనేంటి? ఒకసారి చూడు, చూస్తాను, చూడవయ్యా, చూడు ఏంటి చూపిటా. గురుగారు, ఈ సామాను గట్రా అర్థమైందిరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకే అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందు చెర్ల పెళ్లి జరిపించాలి. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. డామినేషన్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఎట్లా పెట్టారు ఇది? పట్టా గురుగారు. ఓహో, ఏది కదిలితే వాడికి ఒక కౌంటర్ ఇద్దామని పెట్టినట్టున్నారు కదా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి రెచ్చిపోతారు కదా అప్పుడప్పుడు. లేదు ఊరికేదో అట్లా అంటుంటాం అంటే, అంతేగాని మనం ఎందుకు రెచ్చిపోతాం మనకు తెలియదా, మరి ఇళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం అది వేరే. అందరు బయట అడుగుతున్నారు, అందరూ ఒక్కటే సార్. అదే నేను పాపం 3 క్యారెక్టర్స్ మార్చాడు ఆయన నా కోసం. ఒక క్యారెక్టర్ అనుకున్నారు, ఆ క్యారెక్టర్ దొరకలేదు. అంటే అప్పుడు కరోనాలో ధైర్యం చేసి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. ఆ తర్వాత అది ఆగాను. మీరు యూఆర్ ఆల్ యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం మీరు వెళ్ళగలిగారు. ఈ గబుక్కున అక్కడికి వెళ్ళి అని అనుకోండి, రే బ్రహ్మానందం టీవీలో మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ మార్చాడు. అది కాకుండా బ్రహ్మానందం గారు మీరు ఈ క్యారెక్టర్ అన్న చేయాలండి. సో ఐఎమ్ వెరీ సారీ డైరెక్టర్ గారు, నిజంగా మీరు నా ఎడల చూపించిన అభిమానానికి, ప్రేమకి. అంటే మీరు కూడా ఉంటుంటే ఇంకా కంప్లీట్నెస్ ఉండేది బాగా. కామెడీ ఉంది. ఇదిగో కమెడియన్స్ బొచ్చులో రాయేయకండి సార్. ఏంటి సార్ అది అసలు మరీ రేజీకట ఇరగదీసి ఒక వేవ్ లాగా నవ్వుతున్నారు జనం. అదొకటి గురూజీ, ఇప్పుడు కామెడీ అనగానే జనరల్గా డైలాగ్ ఎంత ఇంపార్టెంటో రియాక్షన్ అంత ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అనేది కామెడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో డైలాగ్ కంటే కూడా. సో మీరు కానీ, ఆలీ గారు కానీ, వెంకటేష్ గారు అయితే ఇంకా దాన్ని సెకండ్లో 10-15 ఇచ్చేస్తారు. 10-15 అంటే వీళ్ళందరే నాకు ఇన్స్పిరేషన్. నేను టు బి ఆనెస్ట్, అసలు మీరు చేసిన ఎక్స్ప్రెషన్ అంటే అది నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. అనిల్ రావిపూడి అనే ఆఫ్టర్ ఆల్ ఈస్ యంగ్ బాయ్, ఇతను ఇంత కామెడీ ఎట్లా వచ్చింది అని అనటానికి నేను అతనంటే చాలా గొప్ప దర్శకుడు, తర్వాత సినిమాలో వేషం ఇస్తాడు కదా ఇలా అని చెప్పడం కాదు. ఒక్క విషయం,
మేము చేసిన సినిమాలు, మనం చేసిన సినిమాల్లో ఏ సీను ఎక్కడుంది, మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఏ డైలాగ్స్ మొత్తం చెప్పేయగలరు. అంటే ఆ మధ్య ఎప్పుడో డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఒక కామెడీ ఇతను హరీష్ శంకర్ ఇద్దరు చేశారు. చచ్చిపోయాం వాళ్ళని చూసినప్పుడు. అంటే ఆ కామెడీ టైమింగ్ అలా తెలుసు కాబట్టి మ్యాక్సిమం మన దగ్గర నుంచి ఎంత స్క్వీజ్ చేయాలో అంత స్క్వీజ్ చేయగలిగిన వాడు. హీ గాట్ ది అంటే జంజాల గారి ఇంపాక్టు, మిగతా డైరెక్టర్స్ ఇంపాక్ట్ మొత్తం అతని దగ్గర పెట్టుకొని దాన్ని ఇక్కడ పెర్ఫామ్ చేశాడు అనిపించింది. గ్యాదరింగ్కి వెళ్తే ఫస్ట్ ఇది అడిగారు, సార్ సినిమా చాలా బాగుంది, బ్రహ్మానందం ఒక్క ఆయన ఉండుంటే మీరు అన్నట్టు లేకపోవడం అది అతనికి తెలుసు. ఏదైనా లాస్ట్లో గురుగారు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంది, ఒకటి మీరు వచ్చి అలా ఆడించి వెళ్ళిపోతారండి అన్నాడు. పెట్టితే వీడిని ఏదో రకంగా లాగొచ్చు అనే సంగతి తెలుసు. బట్ నేనే చిన్నది ఎందుకు వచ్చిందిలేండి, ఆ తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా అని ఆగాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఫర్ దట్. గురించి మీరు నారప్ప టైపులో థియేటర్లో కనపడాలనే థాట్, ఈయన వకీల్ సాబులాగా ఈయన కనపడాలనే థాట్ ఆయనకి వచ్చి ఏది ఎంతవరకు పట్టుకొని దాన్ని పిండగలమో అంత పిండి దాని దగ్గర నుంచి యూ గాట్ ఎక్స్ట్రాడనరీ అప్రూవర్ ఇన్ ది థియేటర్, పర్టికులర్లీ నారప్ప గెటప్లో. ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ అయ్యో మేము థియేటర్లో చూడలేకపోయాం అనేది ఇక్కడ చూడగలుగుతున్నామంటే దట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. క్లాప్స్ అన్న అంటే షాక్ లో ఉన్నారు. అంత సర్ప్రైజింగ్ అసలు అనుకోలేదు. గెటప్ లో రావటం అది కూడా వరుణ్ కూడా అడుగుతాడు, ఫస్ట్ చూసా బ్రో ఏంది నారపైన వచ్చిన ఏంది అన్నాడు. నేనేమన్నా చిన్నబ్బా ఆ యాక్సెంట్, ఓహో ఆ యాక్సెంట్ లో ఈ క్యారెక్టర్ వచ్చింది అని మీరు చెప్పడం. సినిమా ఓటీటీ వెళ్ళింది కదా బా, ఫ్యాన్స్ చూడలేదు కదా, కొంచెం చూస్తే ఎంజాయ్ చేస్తారు కదా. దాంతో ఇక ఫ్యాన్స్ కానీ అన్న ప్రేక్షకులు అందరూ తెగ బాగా. మళ్ళీ వకీల్ సాబ్ రాగానే వెంకట్ హే పీకే గలగల గలగల క్యారెక్టర్ వేరియేషన్ కూడా ఇలా వెళ్ళి ఇలా గెటప్ మార్చి వచ్చేసరికి మళ్ళీ అదే టెంపో అదే ఇది మార్చడం థ్రిల్లింగ్ అనిపించింది. ఎవరికి వాళ్ళు చాలా ఆల్మోస్ట్ ఆల్. ఆయన ఏమో ర్యాంబో గెటప్ ర్యాంబోలో వీడు ర్యాంబో, అవును వీడు ర్యాంబోలు, మైకేల్ జాక్సన్లు ఇట్లాంటివన్నీ తగిలించే. బ్రూస్లీ అంటే ఇంకా అసలు టోటల్ గా స్పెషలిస్ట్ మన ఆలీ. ఆలీబాబా అడగడం దొంగల్లో ఈ రెండు స్టిక్స్ ఇలా కొడతాడు. అది చేశాడు, అది చేసి ఆ భాష మాట్లాడేవాడు. ఎవరికి అర్థం కాదు కాబట్టి ఒకసారి కాదు. ఆయన సూపర్ గా చేస్తే ఆయన నేను హిందీలో మళ్ళీ నేను మాట్లాడే భాష. Yes, this is the F3. This is a Kansas fair. This is Morton fair. This is a beautiful man. అక్నాలెడ్జ్మెంట్. I saw the movie. It's very fantastic. నేను చూడలేదండి, బాగుంది, బాగా చేశారా? It's very good, man. Yeah. It's Mr. Anil Rapoi. Did good, man. అనిల్ రావుపూడి అంటానికి అని అది వాళ్ళకు కూడా రాదు, వాళ్ళ చేయమన్నా కూడా. సో డైలాగ్ కంటే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మన ఎక్స్ప్రెషన్ తోటి ఎదుటోడిని మనం లేపొచ్చు, పడేయచ్చు. సో అలాంటిది ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా? ఆయన కాంబినేషన్లో అయితే ఇద్దరు మోయటం ఎలాగో చూపిస్తారు, చూపించవచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే గురూజీ, మీరు ఇక్కడికి వచ్చి ఇది ఒక టాపిక్ మీద ఉపన్యాసం ఇవ్వండి, మేము నలుగురు కూర్చుని ఉంటాం. మిమ్మల్ని మీకు తెలియదు మేము మోస్తున్నట్టు, మరి మీరు దానికి రెచ్చిపోతారు. ఇంకా బాగా మాట్లాడుతున్నారేమో. ఎవడికోడు బీట్ల కింద వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడతారు అనేది దాన్ని అలా కాదు. అప్పుడు మీరు ఒక స్టేజ్లో తగ్గించుకుని మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఎవరికోళ్ళు సెటిల్ అయి కూర్చుంటారు. మీరు ఇక్కడికి వస్తారా? వస్తాను. రావాలి, లేకపోతే తెలియదు. ఎందుకంటే మీతోటి పెట్టుకోవడం చాలా పెద్ద విషయం, మామూలుడు కాదు. అమ్మా ఈరోజు మరి మన ఊరిలో క్రీడోత్సవాలు మాట్లాడుతున్నాను. సారీ సార్. సో ఈరోజు మన క్రీడోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చిన ఆలీ గారు. సో ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన పని ఏం లేదు. రే ఇదిగో, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు కదా అయ్యగారు ఇక్కడ. మీరు మాట్లాడు సార్.
మీరు మాట్లాడండి. అంటే మీరు అరిచింది నన్ను. చెప్పు తీసి కొడతాను ఎవడన్నా నోరెత్తాడండి. అర్థం కాకపోతే అరుస్తారా? సైలెంట్గా ఉండలేరా? సో క్రికెట్ అనేది ఒక ఆట విడుపు, మరి బ్యాటింగ్ అనేది చాలా. సో రోజు మనకి డైలీ ట్రైనింగ్కి వెళ్ళి మీరు పిల్లలందరూ క్రికెట్ నేర్చుకొని చక్కగా ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రంలో దేశ స్థాయిలో అటు రంజీలు ఇటు ఐపీఎల్స్ ఇకపోతే ఫారిన్ క్లబ్లు ఫారిన్ క్లబ్లు బాగుందండి. సో ఇలా క్రికెట్ ని మీరు దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి మరి ఏమంటే మీ కోపం ఇందాక గబుక్కున హర్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు ఆపకపోతే ఫినిషింగ్ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదండి చివరిగా ఈ సభకు వచ్చిన అందరికి ధన్యవాదములు. ఎప్పుడు ఇలాంటి స్పీచ్ ఇంకెక్కడ ఎప్పుడు ఇవ్వద్దు సార్, ఎందుకంటే మా వరకే ఈ జ్ఞానం సరిపోద్ది, మిగతా వాళ్ళు ఎవడు పంచుకోవడానికి వీల్లేదు. ఇది గురుగారు ఇప్పుడు F3 సినిమా మొత్తం చూసి తెలుగు ప్రేక్షకులంతా నవ్వుకుంటున్నారు. ఈరోజు మీరు వచ్చి ఆ నవ్వుని నవ్వుకున్న గౌరవాన్ని నవ్వుకున్న వాల్యూని మాకు చెప్పి సో సినిమాని మా సినిమాని సక్సెస్ని మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో చాలా హ్యాపీ గురుగారు, మీరు మా టీంకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అండ్ సో హ్యాపీ. సో ఐ లవ్ యూ గురుగారు. త్వరలో అంటే మీ నిన్న బ్రహ్మానందం గారితో మాట్లాడుతూ ఆయన్ని ఇంతవరకు మనం ఒకలా చూసాం సార్, ఒక గొప్ప పాత్రలో చూడబోతున్నాం అండ్ ఐఎమ్ గోయింగ్ టు విట్నెస్ రంగమార్తాండ. సో బ్రహ్మానందం గారు అంటే ఇంతవరకు మనల్ని నవ్వించారు. సో ఆయనలో ఉన్న ఇంకొక కోణం మేము త్వరలో చూడబోతున్నాం. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో మీ బిట్స్ని సరదాగా మీకోసం మేము రీక్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. ఒక బిట్ గొర్రెలు కూర్చుండో మోసోలేసా పొలాసా నీ సిక్కి సిమ్మాలి కండీసి కాట్ర కంటో ఇంత సేట ఇన్న మాతోరే కిందరి కారి కూరికి సిక్కి కండో కీరని మాత ఎంత చేట ఎంత జూమాని జుంజుంప్రాయిని సదస్సు నటస్త్రీ బెళ్ళ తాంబోదుని సుత కచ్చల బాబు కాట్రవల్లి కండో నీ సిక్కి సిమ్మాలి ఎంత చేట ఎంత పరిస్థితులే సూపర్. అబ్బా ఎనీవే మళ్ళీ ఒకసారి మీ F3 ద్వారా ఇంత బ్రహ్మాండమైన హాస్యాన్ని మీ చేతులతోటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి పంచిపెట్టినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మా కామెడీ కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.